మహిమలు అయితే నిజంగా అన్నీ ఇన్ని కాదండి, ఒకటని నేను చెప్పలేను. చాలామంది వాళ్ళు కొంతమంది బహిర్గతం అవుతున్నారు, కొంతమంది అయితే పర్సనల్గా ఉంచుకుంటారు. అవన్నీ నాకు తెలుసు. చాలామంది వాళ్ళకి జరిగిన మహిమలు అయితే మాత్రం చెప్తున్నారండి, నాకు వచ్చి పర్సనల్గా చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే పబ్లిక్గా షేర్ చేస్తున్నారు, కొంతమంది బయటపడట్లేదు. అంతేగాని మహిమలు అయితే మాత్రం అనంతం అమ్మవారివి. ధర్మబద్ధమైన ఏదైనా సరే నెరవేర్చే తల్లి వారాహి అమ్మవారు. అలాగే శీఘ్ర దేవత, చాలా అంటే చాలా శీఘ్రంగా మన కోరికలు నెరవేరుస్తుంది. ఎక్కువ సమయం కూడా తీసుకోవట్లేదు అమ్మవారు కోరికలు నెరవేర్చడానికి. ఆమె ఎలాగైతే కోరికలు నెరవేర్చడానికి ఎక్కువ సమయం తీసుకోవట్లేదో అలాగే అతి తక్కువ సమయంలో అమ్మవారు చాలా ప్రబలం చేసుకుంది. మనం విగ్రహ ప్రతిష్ఠ చేసి మార్చి 30న ఈ ఇయర్ 2024 మార్చి 30న చేసాం విగ్రహ ప్రతిష్ఠ. కానీ ఎంత త్వరగా ఇది ప్రబలం అయిపోయిందంటే 17 లక్షల మందికి రీచ్ అయిందండి మన ఇన్స్టా అకౌంట్ ఒక 9 డేస్లో. అది నార్మల్ విషయం కాదండి, ఇదంతా అమ్మవారి మహిమ కేవలం, ఇంకేం కాదు. అంటే నాకు కష్టం అయితే ఉంది కానీ కష్టానికి అమ్మవారు తోడయ్యారండి, అది మాత్రం 100%. అమ్మవారి మహిమ లేకుండా ఏది జరగదు. అమ్మా మా అమ్మ చాలా జాగ్రత్తగా దిగాలి. నా పేరు సత్యానంద, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. ప్రజెంట్ ఏపీఐసీలో కోర్టు మ్యాటర్స్ అన్నీ చూస్తూనే ఉన్నాను. ఇక్కడికి కాకినాడ కొవ్వూరు వారాహిదేవి ఉన్నది అనేటువంటి తెలుసుకొని ఇక్కడికి ఈరోజు వచ్చాను. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏపీఐసీలో ల్యాండ్ మ్యాటర్స్ కోర్టు మ్యాటర్స్ అన్నీ చూస్తున్నాను. నేను ఖడ్గమాల ఎక్కువగా నిత్యం పారాయణ చేస్తూ ఉంటాను. దానిలో ఉండే కొన్ని దేవతల్లో ఒకటైన వారాహిదేవిని ఈ మధ్యనే ఒక 3 నెలలు అయింది నేను ప్రారంభించి గుప్త నవరాత్రులు ఇవన్నీ చేశాను. నండూరు భాస్కర్ రావు గారని ఆయన శ్రీనివాస్ గారి ద్వారా మాకు ఉపదేశం అయిన తర్వాత వాటి గురించి నేను ఇంట్లో అవన్నీ చేయడం ప్రారంభించాను. తల్లి మహత్వం ఎంత అంత అని చెప్పలేను. నా కోడలికి అనారోగ్యంగా కాకుండా తీసిపారేస్తాను. నా కోడల తాలూకా అనారోగ్యం కంప్లీట్గా క్యూర్ అయింది. ఇప్పటికే అమ్మాయి హాస్పిటల్లోనే ఉన్నది, అన్నీ బాగానే ఉన్నాయి. రేపు మాపు డిశ్చార్జ్ చేస్తారు. ఈ నవరాత్రుల్లో ఇది ఒక ముఖ్యమైన ఘట్టం నాకు జరిగింది. ఇక మీదట తల్లినే ఎప్పుడూ నమ్ముకుంటాను. కాశీ వెళ్తాను, కాశీలో చూసుకుంటాను. నేను మాట్లాడతాను మీతో, వీళ్ళతో అయిపోయిన తర్వాత. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమలాపురం. అయిందా దర్శనం? ఓకే ఓకే. ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చారు. ఓకే సరే అండి, మీ మనోవాంఛ నెరవేరి మళ్ళీ అమ్మవారి దర్శనం రావాలని కోరుకుంటున్నాను. ఓకే 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 మీకు మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి వస్తూ. ఓకే సార్, మీరు కూడానా? మనకి ఏదైనా అమ్మవారేనండి. ఆమె దగ్గరికి వచ్చి మనము మొక్కుకోవడమే. అంటే మీకు ఏ బాధలు ఉన్నా సరే ఆవిడకి చెప్పుకోండి. నేను అందరికీ ఇదే చెప్తున్నాను. చాలామంది నాకు చెప్తున్నారు, నేను కూడా మీ అందరిలాగా అమ్మవారికి భక్తురాలని. అంతే, అమ్మవారికే మొక్కుకోండి మీరు అందరూ. ఏంటంటే ఆమె నెరవేరుస్తుంది. 15 ఇయర్స్ పిల్లలు లేని వాళ్ళకి కూడా పుట్టారండి మన వారాహి అమ్మవారి దయ వలన. అదే ఆమె కన్ఫర్మ్ అయింది. సారీ, ఇన్స్టాగ్రామ్లో ఆమె ఏంటి మీరు ఇంకా దర్శనం చేసుకున్నారు. ఆమె దర్శనం కూడా చేసుకోకుండా నేను వీడియో కాల్లో చూపించాను. నాకు అప్పుడు కొంతమందికి వీడియో కాల్లో చూపిస్తున్నాను, కొంతమందికి అయితే ఓన్లీ పిక్స్ షేర్ చేస్తున్నాను అంతే. అప్పుడు నా షేర్ చేసినవి కూడా వాళ్ళు అలా ఇన్స్టాగ్రామ్లో చూసి ఆ షేర్ చేసిన పిక్స్కి దండం పెట్టుకోవడం వలన కూడా నెరవేరుతున్నాయండి కోరికలు. కాబట్టి మీరు ఇంకా హ్యాపీగా ఉండండి, అమ్మవారికి వచ్చి సేవ చేసుకోండి. కావాలంటే హ్యాపీగా పెట్టుకోవచ్చండి. మీరు ఇంకొకటి ఏంటంటే వీలైతే పంచమికి రండి. రేపు మనకు పంచమి ఎప్పుడు ఉందంటే ఆగస్టు 9న వచ్చింది. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రండి. ఏ పంచమి వీలైతే ఆ పంచమికి వచ్చి అమ్మవారి ఆ పంచామృత అభిషేకంలో పాల్గొనండి. అలా పాల్గొన్న వాళ్ళకి కూడా చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి. అమ్మవారి దయ వల్ల మీకు త్వరలో సంతానం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. వారాహి అమ్మ దయ వలన జయ.
వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఓ కరెక్టే కరెక్టే. అదే నేను లోపల ఉన్నాను, అదే జస్ట్ ఇప్పుడే వెళ్ళాను, ఒక 2 minutes అవుతుంది అంతే. ఇదేనా ఫస్ట్ బ్యాచ్? 2 అయిపోయినాయా? మరి నాకు చెప్పాలి కదా. అయ్యయ్యో, మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ ఉండి? ఉన్నావా? నాకు ఒక మాట చెప్పాలి కదా. నేను ఆల్రెడీ లోపల కూడా ఈ పని మీదే ఉన్నాను. పెట్టట్లేదు కదా అన్నీ, అలా తీసినవి పెండింగ్స్ చాలా ఉండిపోయినాయి. లక్ష్మీ ప్రసన్న నేనే. ఇన్స్టాగ్రామ్లో చూసారా? ఓకే, అయిందా దర్శనం? ఓకే, ఎక్కడ ఇవ్వండి? ఏం అన్నీ జరుగుతున్నాయి అమ్మవారి అని చెప్పేసి నేను కూడా వచ్చి ఏదన్నా దండం పెట్టుకుంటే అవుతుంది కదా అని పని. ఓకే, చాలా బాగా చేస్తున్నారండి అన్ని దేనికి దానికి అన్నీ చాలా బాగుంది. గౌరవంగానే చూస్తున్నారు అందరినీ కూడా. ఓకే, అయింది కదా దర్శనం అమ్మవారిని? ఓకే, మళ్ళీ మాది అయిపోగానే వెంటనే. ఓకే, పునర్దర్శనం. ఇక్కడ ఉన్న అందరికీ కూడా మళ్ళీ పునర్దర్శన ప్రాప్తిరస్తు. ఏంటి సెకండ్ బ్యాచా ఇది భోజనాలు? థర్డ్ బ్యాచా? థర్డ్. అబ్బో, ఇప్పుడు దాకా నేను వడ్డించానండి, అప్పుడు వచ్చి నేను పడదు. ఏం దాందేమంది, మీరు తింటా పడుతున్నారు కదా. ఇదిగో వాళ్ళు వడ్డిస్తా పడుతున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క అవకాశం. అయితే మీ అది ఏంటి పైకి ఏం చెప్పొద్దండి, మొత్తానికి మీరు అనుకున్న నెరవేరింది కోరిక. ఫైనల్గా ఓకే అండి, చాలా సంతోషం. మంచి విషయం చెప్పారు మేడం గారు. మన దీక్ష తీసుకున్నారు మన టెంపుల్లో. అవును, నాకు బాగా నోటెడ్ ఫేస్ గుర్తుంది. మొత్తానికి వెరీ నైస్ అండి, చాలా మంచి విషయం. అవునండి, లేదు నేనేంటంటే అక్కడ అమ్మవారి సన్నిధి కదా అది అని అలా నాకు బాగుంటుంది అలా పెట్టాను. కానీ వాళ్ళు నేమ్స్ అవి నేను ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు మళ్ళీ పోస్ట్ చేస్తాను. అంటే విజయవాడ అన్నారు కదా, విజయవాడ అనగానే మనకు గుర్తు వచ్చేది కనకదుర్గమ్మ కదా అని నేను అలా పెట్టాను. ఇంకా అక్కడి నుంచి వచ్చినట్టే కదా, ఆమె అనుగ్రహంతో వచ్చినట్టే అన్నట్టుగా నేను పెట్టాను. ఇంకా ఆమె పంపించినట్టే కదా అని పెట్టాను. వాళ్ళ నేమ్స్ కూడా ఉన్నాయి, నేను పోస్ట్ చేస్తాను. వాళ్ళన్నీ తీసుకున్నాను నేను. కొంచెం టైం పడుతుంది కదా, నెమ్మదిగా. నాకు చాలా ఇంకా ఇవి ఎక్కువైపోతున్నాయి నాకు. ఇంచుమించు అమ్మ నా సెల్లో 5,000 ఉన్నాయి వీడియోస్, ప్రీవియస్ వీడియోస్. ఇంకా నేను పోస్ట్ చేయలేకపోతున్నాను. అక్కడికి ఏంటంటే కంటిన్యూస్గా పోస్ట్ చేస్తుంటే. ఓకే, మంచిదండి. మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి వస్తుంది. వీడియో చేస్తున్నాను. చూడు, కవర్ చేస్తాను చూడండి. మీ చెయ్యొడ్డు వస్తుంది కొంచెం. ఓకే, అదే ఏసీ ఉంటుంది, అదే ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, కార్లో ఫ్రిడ్జ్. ఇప్పుడు ఈ చీర ఏదైతే ఉందండి ఇది అమ్మవారికి ఇంక వీళ్ళు తెచ్చారండి. ముందు వచ్చినప్పుడు అనుకోకుండా ఈరోజు అమ్మవారి చీర కట్టాము. వాళ్ళు కూడా అనుకోకుండా వచ్చారు దర్శనానికి. నిజంగా ఇలాంటి మిరాకిల్స్ కూడా చేస్తూ ఉంటుంది అనమాట అమ్మవారు. మన వారాహి అమ్మవారికే సాధ్యం ఇలాంటి మిరాకిల్స్. వచ్చేస్తున్నానండి, అంత గోధుమ ప్యాకెట్ తెప్పించు. నాన్నన్నారా అదేని ఎవరో తెప్పించు. అదేని అన్నారు మంగత్గారు చివత్గారు పిల్లలు గోధుమలు కదా మరి కలిపి వేసేది. ఓకేనా, అయితే కలిపి వేసేది.
కూర తెచ్చాడా మన ఫోన్ ఇట్లా ఫోటో చేసుకుంటే నాకు బాగుంది